పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి బెచ్చకులస్తులైన గగ్గర వెంకటరమణయ్య గారు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. అయితే ఈరోజు గగ్గర వెంకటరమణయ్య గారు స్వతంత్ర అభ్యర్థిగా నామినేషన్ వేయబోతున్నారు. సో నామినేషన్ వేసేందుకు ఇక్కడ వచ్చినటువంటి ప్రజలు, మహిళలు, బెచ్చకులస్తులు కావచ్చు, అంటే సో బీసీ కులానికి సంబంధించిన వారు గతం నుంచి కూడా చెప్తున్నారు. ప్రతి ఒక్క బీసీ మహిళలు, సోదరులు ప్రతి ఒక్కరు కూడా నామినేషన్ పర్వానికి సహకరించాలని, తమ మద్దతు తెలపాలని కూడా చెప్పడం జరిగింది. సో ఇదే అంశానికి సంబంధించి మనతో పాటు గగ్గర వెంకటరమణయ్య గారు ఉన్నారు. అన్న, ప్రధానం చూస్తే ఈరోజు మీరు నామినేషన్ వేయబోతున్నారు. సో నామినేషన్ చేయడానికి ఇక్కడ ప్రజలు అంటే తండపోతండాలుగా వచ్చినారు. అంటే బీసీ కులస్తులు కాదు, అన్ని కులస్తులు, మహిళలు చాలామంది వచ్చారు. సో ఏం చెప్తారు? ముందుగా నమస్కారం అండి. ఈరోజు మన మీద ఒక నమ్మకంతో ఇంతమంది రావడం జరిగింది. అంటే ఈ వేలాదిగా రావడం, స్వచ్ఛందంగా రావడం అనేది ఈరోజు నేను కూడా ఇది ఎంతో సంతోషించాను. అరే, నా కోసం ఇంత జనాభా, ఇంత ఎండలో ఈ ర్యాలీ, ఈ టైంలో, ఈ మిట్ట మధ్యాహ్నం టైంలో ఎంతోమంది జనాభా వచ్చారు. అంటే మార్పు కోరుకుంటున్నారు. నంద్యాల పార్లమెంటులో మార్పు కోరుకుంటున్నారు జనాలు. ఎప్పుడు ఈ ఎంపీ అభ్యర్థి అనే తోడు ఎప్పుడు ఇంటి దగ్గరికి పోడు, ఎవరింటి కాడికి వాళ్ళ సమస్య తీర్చేవారు కాదు. కాబట్టి ఇప్పుడు బీసీ ఐక్యత అనేది ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలము మనం ఈ ఐక్యతలో ఎప్పటికీ కూడా ఉండాలనే ఉద్దేశంతోనే నాకు ఇంతమంది రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదం తెలుపుకుంటున్నాను. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకున్నట్లయితే ఒకవైపు కూటమి పార్టీ, అంటే ఒకవైపు జనసేన, తెలుగుదేశం, మరోవైపు బీజేపీ పార్టీ, మరోవైపు వైసీపీ అధికార పార్టీ. సో అధికార పార్టీ ఒకవైపు వైనాడు 175 అని చెప్తున్నారు, మరోవైపు కూటమి ఖచ్చితంగా 2024 ఖచ్చితంగా మేము విజయం సాధించబోతున్నాం అంటున్నారు. సో ఈ తరుణంలో, ఈ సిచ్యువేషన్లో ఒంటరిగా మీరు ఇండిపెండెంట్ అభ్యర్థిగా, నంద్యాల పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్నారు. సో ఎలా ఉండబోతుంది, ఎలా ఫేస్ చేయబోతున్నారు, ప్రచార కార్యక్రమాలు ఎలా నిర్వహించబోతున్నారు? నాకు మద్దతుగా మా కమ్యూనిటీ వాళ్ళు ఉన్నారు. ఎలా పే చేయాలనేది మేమేమి ఎవరికేమి శత్రువులం కాదు. పే చేయడం ఎందుకు? నేను ఓటర్స్, మేము ఇప్పుడు మాకు నాయకత్వం కావాలనే మేము ఇప్పటికీ ఆలోచనలో ఉన్నాం. మాకెందుకు నాయకత్వం ఇవ్వలేదు? మీరు వైసీపీ వైనాట్ 7లో మేమెందుకు లేవు? వైనాట్ 175 అనే దాంట్లో బెస్త కులం ఎందుకు లేదు అని వైసీపీని అడుగుతున్నాను. టీడీపీ 3 పార్టీలు కలిసినారు, 3 పార్టీలు కలిసిన కూడా బెస్తలకు ఎందుకు సీట్ ఇవ్వలేదు? కాబట్టి మేము బరిలోకి దిగి మా సత్తా కూడా మేము చాటుకోవాలనుకుంటున్నాం. సో ఈరోజు నామినేషన్ పర్వం అనంతరము ప్రచార కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? అంటే ముందుగా ఎక్కడి నుంచి ప్రచారం నిర్వహించబోతున్నాం? ప్రచార కార్యక్రమం అనేది మనకు ఇండిపెండెంట్ కాబట్టి మనము మన ఈసీ గారు మనకి గుర్తయితే అలాట్ చేస్తారు. ఆ రోజు నుంచి మనం ప్రచారం మొదలు పెట్టాలి. ఇంతవరకు ఈ లోపల మనం ప్రతి ఒక్కరు, మా కుల సభ్యులను, బీసీలను మనం ఇండివిజువల్గా వెళ్ళి, అయ్యా మనం కూడా పోటీలో బరిలో ఉన్నాం, మనం కూడా మన సత్తా చాటుదామని ప్రతి ఒక్కరిలో ఈ యొక్క వాదన, ఈ విషయాన్ని ప్రతి ఒక్క ఇంటికి తెలియజేసే కార్యక్రమం పెట్టుకున్నాను. గుర్తు వచ్చిన తర్వాత ప్రతి ఒక్క వ్యక్తిని, ప్రతి ఒక్క కులాన్ని, ప్రతి ఒక్క మతాన్ని, అందరినీ నన్ను ఆదరించాలని పదే వాళ్ళని వేడుకోవడం జరుగుతుంది. అంటే మీరు పదే చెప్పినప్పుడల్లా బెచ్చ కులస్తులు నాకు ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారన్నారు. అంటే సిచ్యువేషన్లో మీరు కేవలం బెచ్చలకి కాకుండా ఉన్నటువంటి ప్రతి ఒక్క కమ్యూనిటీని అంటే మీరు సపోర్ట్ చేయబోతున్నారా? కమ్యూనిటీ పాటు మీరు ముందుకు వెళ్ళబోతున్నారు? నేను మీరు అనేది రైట్. మాట్లాడిన ప్రతిసారి బెస్తల గురించే మాట్లాడుతున్నారు అనేది ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఇంట్లో గెలిచి వీధిలో గెలిచేవారు పెద్దలు. నా కమ్యూనిటీ నేను బాగు చేస్తూ ఇతర కమ్యూనిటీలకు నేను పూర్తి సహకారం అందిస్తాను. కాబట్టి ఆ నమ్మకం ఫస్ట్ నా కమ్యూనిటీలో తీసుకొచ్చిన తర్వాతనే బీసీల దగ్గరికి, అంటే మొత్తం ఉన్న ఈ 96 కులాల బీసీల దగ్గరికి వెళ్తా, ఎస్సీ ఎస్టీల దగ్గరికి వెళ్తా. అయ్యా, నా కమ్యూనిటీ నేను ఇలా ముందుకు తీసుకుపోతున్నాను, మీరు కలిసి వచ్చే అందరం కలిసి ముందుకు వెళ్దామని దాని మీద నేను పూర్తి సహకారం ఉంది. సో మీ విజయ అవకాశాల మీద ఎలాంటి ఆలోచన ఉంది? జయాపజయాలు దైవాది. నేను ఇప్పుడు వాళ్ళలాగా మనము వందలాది కోట్లు పెట్టి ఎంపీలు ఇంట్లో కూర్చొని ఏసీలో కూర్చుంటారు. మనం అలా కాదు. ప్రతి ఒక్క ప్రజల దగ్గరికి వెళ్ళి అర్థిస్తున్నాం. ప్రజలు మనల్ని ఆదరిస్తే విజయం సాధిస్తాం. సో ఇది నంద్యాల పార్లమెంట్ స్వతంత్ర అభ్యర్థి గగ్గర వెంకటరమణయ్య గారు చెప్తున్నారు. అయితే ఖచ్చితంగా గతంలో నుంచి చెప్తున్నాము, కేవలం బెచ్చ కులస్తులు
అని కాకుండా ప్రచారంలో కూడా బెచ్చ కులస్తులతో పాటు మిగిలిన ప్రతి ఒక్క వర్గము సామాజిక వర్గాలతో పాటు ఎస్సీ ఎస్టీ దళితులు ప్రతి ఒక్క కులాలను కూడా మేము కలుపుకొని ముందుకు వెళ్తామని కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా ఇంటర్గెలిచి రచ్చగెచ్చమన్నారు కాబట్టే బెచ్చ కులస్తుల ప్రాధాన్యం ముందుగా తీస్తున్నాము. అయినప్పటికీ కూడా ప్రతి ఒక్క కులస్తులను కూడా ముందుకు కలుపుకొని ముందుకు వెళ్తాము అని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. దగ్గర పుత్రులు 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 Esta la Aikita! Esta la Aikita! Esta la Aikita!